ఎరా సంక్రాంతికి అంతా రెడీయా? కోడి పందాలకి గుండాటలకి. ఏం సంక్రాంతి రా బాబు, పొలాలు ఉన్న వాళ్ళంతా అమ్మేసి కోడి పందాలు ఆడుతున్నారు, బంగారం ఉన్న వాళ్ళు తాకట్టేసి గుండాటలు ఆడుతున్నారు. మా తాత ఏమో సత్యవేనికి 10 ఎకరాలు, వరలక్ష్మి 10 ఎకరాలు ఇచ్చేసాడు. ఏమి తాతకి 2 పిల్లలా? కాదు, 2 సెటప్లు. మన బ్యాచ్ లో ఎవడైతే సంక్రాంతి ఊర్లో లేడో ప్రతి ఒక్కడికి ఫోన్ చేయండి. ఫోన్ ఎత్తకపోతే మెయిల్ పెట్టండి, మెయిల్ చూడకపోతే లింక్డ్ఇన్ లో పెట్టండి, లింక్డ్ఇన్ కూడా చూడకపోతే టెలిగ్రామ్ లో పెట్టండి. ఎందుకంటే మన వాళ్ళు టెలిగ్రామ్ రోజుకి ఒక్కసారైనా చూస్తారు. బస్సు, ట్రైను, కారు, అవసరమైతే లారీ ఎక్కమని చెప్పండి, కానీ రమ్మనండి. భోగిలోపు మన వాళ్ళందరూ ఊర్లో ఉండాలి, మనం రికార్డింగ్ డాన్స్కి వెళ్ళాలి, కోడి పందాలో డబ్బులు బాగొట్టుకోవాలి. చల్ సార్ అలా కాదు సార్, మీరు ఈసారి పర్మిషన్ ఇస్తే సంక్రాంతి ఊరు వెళ్ళి 1 లక్ష రూపాయలు కోడి పందాలు పాడుకొని వచ్చేస్తాను సార్. రిలీజన్ మ్యాటర్ సార్. ఆంధ్ర, పైగా గోదావరి, చేతుర్దేహేస్తాను సార్. గుండెట్లు 50,000, కోడి పందాలు 1 లక్ష రూపాయలు పాడుకొని వచ్చేస్తాను సార్. అంత బాగుంటది ఏంటయ్యా? సూపర్ ఉంటుంది సార్. మేము కూడా రావచ్చా? ఇంకేంటి?